పెందుతి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నర్వ గ్రామంలో జీవీఎంసీ నిధుల ₹1 కోటి నిర్మించిన రోడ్లు కాలువలు నిర్మాణ పనులను జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుతి ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు మంగళవారం ఉదయం ప్రారంభించారు. పారిశుద్ధ్యం కోసం ఇంటింటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరణ కొరకు మంజూరు చేసిన 7 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో ఒక నర్వ గ్రామంలోనే ₹1 కోట్ల ఖర్చు పెట్టి అభివృద్ధి చేశామని, మరో ₹2 కోట్ల నిధులు మంజూరుకి హామీ ఇచ్చారని, త్వరలోనే ఆ నిధులు కూడా మంజూరు అవుతాయని ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరిన్ని నిధులతో నర్వ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు కూటమి నాయకుల అభిప్రాయ భేదాలకు తావివ్వద్దని, అలా ఎవరైనా కూటమి ధర్మాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన పార్టీ నాయకులు తప్పు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తానని, అదే నిబంధన ఇతర పక్షాలు కూడా వర్తిస్తుందని ఎమ్మెల్యే రమేష్ బాబు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్వలో 88వ వార్డులో మనం ₹1 కోటితో అభివృద్ధి కార్యక్రమాలకి ఓపెనింగ్ చేసుకున్నాం. మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ నుంచి వార్డు అభివృద్ధికి కృషి చేస్తున్న మాజీ కార్పొరేటర్ కానీ, మా వార్డు అధ్యక్షులు కానీ, సీనియర్ నాయకులు కానీ, అలాగే ఫస్ట్ నుంచి అభివృద్ధి విషయంలో నాతో మాట్లాడుతున్న మన మాధవరావు గారి కుటుంబం శివగానే, వాళ్ళ మదర్ కానీ, ఇతర పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మరి ఇవే కాదు ఇంకా మనం చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. నిన్నే కమిషనర్తో సుదీర్ఘంగా కూర్చుని కూడా నిన్న కూడా కొన్ని వర్కులు ఇవ్వటం జరిగింది. 20 రోజుల లోపు ఈ మనకున్న 10 వార్డులకి కలిపి దగ్గర 100 కోట్ల పైనే ఇస్తానని కూడా మంత్రి గారు మాట ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్ ఎలక్షన్ లోపే వెళ్ళాలని కూడా మేము కోరాం. మరి దాంతోపాటు అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. తప్పకుండా అన్నీ నెరవేరుస్తాం. అలాగే శానిటేషన్ విషయంలో కూడా రాజీ పడకుండా 10 శానిటేషన్ వెహికల్స్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకున్నాం. ఒక్క 88వ వార్డుకి నర్వ ప్రాంతానికి 7 వెహికల్స్ వచ్చాయంటే శానిటేషన్ పట్ల కూడా మాకున్న శ్రద్ధ, మాకున్న కమిట్మెంటు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ వేదిక ద్వారా ఇంకోటి కూడా కోరుతా ఉన్నాను. ఈ ఏరియాలో పార్టీల మిత్రపక్షం అయిన మా వాళ్ళలోనే కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. నిన్ననే నేను మా వాళ్ళతో మీటింగ్ పెట్టి నేను తీవ్రంగా హెచ్చరించాను. మళ్ళీ ఇంకోసారి మిత్రపక్షాన్ని కానీ బహిరంగంగా ఎవరైనా మాట్లాడితే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఒక్కదానికే వర్తించదు, అన్ని పార్టీలకి వర్తిస్తుంది. నిన్న చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ నలుగురిలో అడగటం అనేది అది చాలా ఆక్షేపణీయం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, అక్కడ పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటేనే ఎలక్షన్లు జరిగిపోవు, మనందరం కూడా కలిసి ఉండాలని పదే చెబుతున్నప్పటికీ కూడా ఆ గీత దాటితే ఎవరన్నా కూడా నేనైతే యాక్షన్ తీసుకుంటా. గండి బాబ్జీ గారికి కూడా చెప్తాను, రోడ్డు మీద మాట్లాడి రోడ్ల మీద ప్రశ్నిస్తే అది మిత్రపక్షం అవ్వదు, ఆయన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను.